నమస్తే, నా పేరు శిరీష. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి బ్లోయింగ్ గురించి. ఈ బ్లోయింగ్ అనేది స్పీచ్లో యూజ్ అవుతుంది. ఇక్కడ స్పీచ్లో బ్లోయింగ్ వల్ల ఏమేమి వస్తాయి, దీనివల్ల ఏంటి లాభం అనేది నేను ఇవాళ చెప్పబోతున్నాను. ఇక్కడ బ్లోయింగ్ అనేది స్పీచ్కి స్టార్ట్ అయ్యే ముందు ఈ బ్లోయింగ్ అనేది ఎక్సర్సైజ్ చేయిస్తామన్నమాట. ఇక్కడ ఏంటంటే బ్లోయింగ్లో స్ట్రెంగ్త్ మజిల్స్, ఓరల్ మజిల్స్ అనేది చేస్తాము. నెక్స్ట్ ఇంప్రూవ్ బ్రీత్ కంట్రోల్ అనేది చేస్తాము. నెక్స్ట్ డెవలప్స్ మోటార్ ప్లాన్ అనేది చేస్తామన్నమాట సస్టైన్గా. ఇక్కడ ఏంటంటే ఈ బ్లోయింగ్ వల్ల చాలా కారణాలు ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బ్లోయింగ్ చేయడం వల్ల ఇక్కడ లిప్స్ అనేది ఎక్సర్సైజ్ అవుతుంది, చీక్స్ అనేది ఎక్సర్సైజ్ అవుతుంది, టంగ్ అనేది ఎక్సర్సైజ్ అవుతుంది, టోటల్ మనకు ఓకల్ అనేది అవుతుంది, ఓకలైజేషన్స్ అనేది అవుతుంది ఈ బ్లోయింగ్ వల్ల. ఈ బ్లోయింగ్ వస్తేనే పిల్లలకు స్పీచ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ముందే నేను చెప్పాను స్ట్రెంథింగ్ ఓరల్ మసాజ్. ఈ స్ట్రెంథింగ్ ఓరల్ మసాజ్ వల్ల ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిప్స్ వల్ల ఏదైనా మనము బ్లో చేసామనుకో, మీకు తర్వాత దీని గురించి టెక్నిక్స్ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే బ్లో చేస్తాము, ఏదైనా తీసుకొని వస్తువులు బ్లో చేసినప్పుడు, ఇప్పుడు బ్లో చేస్తున్నాను నేను, ఇక్కడ లిప్స్కి సంబంధించిన బ్లో చేస్తున్నాను కదా, తర్వాత గట్టిగా బ్లో చేసినప్పుడు ఎక్స్హేల్, ఇక్కడ మనము బ్రీత్ నుంచి ఆ బ్లోయింగ్ అనేది తీస్తున్నాం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనము డెవలప్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్రూవ్ బ్రీత్ కంట్రోల్ అవ్వడానికి కూడా సౌండ్స్ ఎక్సర్సైజ్ అనేది చేయిస్తాము. ఆ ఇంప్రూవ్ బ్రీత్ కంట్రోల్ చేసినప్పుడు ఇక్కడ గొంతు నుంచి, మజిల్స్ నుంచి, లోపల బ్రీత్ నుంచి సౌండ్స్ అనేది వస్తాయన్నమాట. మజిల్స్ కూడా ఎక్సర్సైజ్ అవుతాయి అన్నమాట ఈ బ్లోయింగ్ వల్ల. నెక్స్ట్ ఏంటంటే డెవలప్స్ మోటార్ ప్లాన్. ఈ డెవలప్స్ మోటార్ ప్లాన్ వల్ల లిప్స్ రౌండింగ్ కానీ, నెక్స్ట్ మజిల్స్, మీకు చెప్పే అన్ని బ్లోయింగ్ సంబంధించినవన్నీ ఓరల్కి సంబంధించింది. లిప్స్, మజిల్స్, ఇక్కడ శ్వాస బ్రీత్ నుంచి, ఎక్సెల్ నుంచి వచ్చేదనమాట. ఈ బ్లోయింగ్ సౌండ్స్ ఏంటివి వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిప్స్తో మాట్లాడేటివి బబ్బబ్బ, పప్పప్ప, మమ్మమ్మ, ఊ, యూ, ఓ, ఇలాంటివి అనేది లిప్స్కి సంబంధించినవని సౌండ్స్ అనేది వస్తాయన్నమాట. అందుకే ఎందుకు చేయిస్తామంటే ఈ బ్లోయింగ్ ఈ సౌండ్స్ కోసం చేయిస్తాం. ఈ సౌండ్స్ వస్తేనే తర్వాత స్టెప్ ఏంటి, పదాలు వస్తాయి. ఇప్పుడు నేను బ్లోయింగ్ గురించి అంతా చెప్పాను కదా, ఇప్పుడు ఎందుకు ఈ బ్లోయింగ్ చేయడం వల్ల ఏ టెక్నిక్స్ వాడతాము, ఆ టెక్నిక్స్ ఏవేవి తీసుకొని వాడతామనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బెలూన్ అనేది ఉంది కదా, ఈ బెలూన్ తీసుకొని మనం బ్లో చేస్తాం. ఇలా బ్లో చేయడం వల్ల మనము ఎక్స్హెల్ తీసుకొని లిప్స్ కాడ పెట్టుకొని బ్లో చేస్తాం కదా, దీని ఎక్సర్సైజ్ వల్ల సౌండ్స్ అనేది వస్తాయి. మీకు చెప్పాను ఓ, యూ, బబ్బబ్బ, పప్పమ్మ, మమ్మమ్మ. దీనివల్ల ఈ టెక్నిక్స్ వల్లే ఆ సౌండ్స్ అనేది వస్తాయన్నమాట. నెక్స్ట్ ఈ బ్లోయింగ్, ఇదేంటి బ్లోయింగ్ బబుల్స్ ఉన్నాయి కదా, ఇలా బ్లో చేయడం వల్ల ఆ బబుల్స్ అనేది మనం లిప్తో సంబంధించినది కాబట్టి ఇక్కడ చీక్స్ అనేది కదలిక అవుతుంది అనమాట. అలాగ బ్లో చేస్తాం. ఇప్పుడు మీకు ఇందాక చూపించాను కదా, ఇలాగా చేసేటప్పుడు ఈ చీక్స్ అనేది కదలిక అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో టెక్నిక్ ఏం వాడతామంటే ఇక్కడ పేపర్ బ్లోయింగ్. పేపర్ ఏంటి, పిల్లలకు పేపర్స్, చిన్న చిన్న పేపర్స్ చేసి ఇలా ముందర పెట్టి ఇలా బ్లో చేస్తామన్నమాట. ఇలా బ్లో చేయడం వల్ల పిల్లలకి ఎక్సర్సైజ్ అనేది అవుతుందన్నమాట. ఇది ఒక టెక్నిక్, థర్డ్ టెక్నిక్ అనమాట. నెక్స్ట్ విజిల్ బ్లోయింగ్. విజిల్ చేయడం వల్ల కూడా లిప్స్, మజిల్స్, ఎక్సెల్ నుంచి కూడా బ్రీత్ తీయచ్చు అనమాట. దానివల్ల వాళ్ళకు సౌండ్స్ వస్తాయి. చూడండి, ఈ సౌండ్ లిప్స్ సంబంధించి మనం లోపల నుంచి విజిల్ చేసాం కదా. నెక్స్ట్ స్ట్రా. నెక్స్ట్ ఇది ఫోర్త్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ఇలాంటివి కూడా చేస్తాం. ఇలాంటి కొన్ని టెక్నిక్స్ అనేది వాడతాం అన్నమాట. నెక్స్ట్
ఇది ఉంది కదా స్పారోమీటర్, దీన్ని తీసుకొని బ్లో చేస్తాం ఇలాగా. చూడండి, ఇలా బ్లో చేయడం వల్ల మీకు ఆ మజిల్స్ చీక్స్ అనేది కదలిక అవుతున్నాయి కదా, అప్పుడు మీకు ఉఫ్ 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 అన్నప్పుడు ఉఫ్ 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 అనేది కానీ ఊ ఊ ఊ అనేది కానీ సౌండ్స్ వస్తున్నాయి. ఇవి ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఈ టెక్నిక్స్ వల్ల బ్లోయింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీచ్ రావాలంటే ఈ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. థ్యాంక్ యూ ఫ్రమ్ లీవెల్ రిహాబిలిటేషన్.